డార్క్ డార్క్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా మనకు అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది 2 రోజుల క్రితము. ఈరోజు ఫిబ్రవరి 7, అంటే మొన్న ఫిబ్రవరి 5 ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది యాక్చువల్లీ తమిళ సినిమా. తమిళ్లో సినిమా పేరు వచ్చేసి బ్లాక్. ఇది మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో దసరాకు రిలీజ్ అయింది తమిళనాడులో. ఆ తర్వాత నవంబర్లో ఓటీటీకి వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. తమిళ్ మాత్రమే పెట్టారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి డబ్ చేసి పేరు టైటిల్ మార్చి తెలుగు టైటిల్ వచ్చి డార్క్, తమిళ్ టైటిల్ వచ్చి బ్లాక్. అమెజాన్ ప్రైమ్లోనే ఉంది అది కూడా. సో చూశాను నేను. జీవా ఉన్నాడు. జీవా మనకు రంగం సినిమా గుర్తుంది నాకు. ప్లస్ సినాప్సిస్ చదివితే ఏదో టైమ్ లైన్స్ మల్టీవర్స్ అనేసరికి క్యూరియాసిటీగా చూశాను అనమాట. 2 గంటలే ఉంది సినిమా. హీరోయిన్ వచ్చి ప్రియా భవానీ శంకర్. హీరోయిన్ వీళ్ళిద్దరే సినిమా. 2 గంటల సినిమాలు. ఓపెనింగ్ షాట్లోనే ఇంట్రెస్ట్గా చూపించారు. 1964లో ఏదో జరిగినట్టు చూపిస్తారు. మళ్ళీ 2024 60 తర్వాత సేమ్ థింగ్ రిపీట్ అయినట్టు చూపిస్తారు. హీరోయిన్ దాంట్లో ఇరుక్కున్నట్టు. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు జనరల్గా హాలీవుడ్లో చూస్తాం, ఇంగ్లీష్ సినిమాల్లో. ఇది కూడా ఒక హాలీవుడ్ సినిమాకి రీమేకే. 2013లో వచ్చింది. కోహెరెన్స్ అనేసి హాలీవుడ్లో వచ్చింది. అదే సినిమాను వీళ్ళు రీమేక్ చేశారు. మరి అఫీషియల్గా చేశారా, ఏమంటారు అన్అఫీషియల్గా తీసారో తెలియదు కానీ, బట్ ఆ సినిమా మాత్రం అంటే ఎంత టెన్స్గా, ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అసలు కన్ఫ్యూషన్గా, అసలు అర్థం కూడా కాదు అసలు ఏం జరుగుతుంది అనేది. సినిమాలో ఉన్న హీరోయిన్లకు అర్థం కాదు, చూస్తున్న మనకు అర్థం కాదు. కానీ మొత్తం చూశాక ఒక క్లారిటీ వస్తుంది. చూసే కొద్దీ అర్థమవుతుంది. భలే తీశారు డైరెక్టర్ ఎవరో అతను, కానీ అసలు భలే తీశారు. అది చాలా చిన్న బడ్జెట్లో తీశారు. 5 కోట్ల బడ్జెట్లో తీశారు. తమిళ్లో బాగా హిట్ అయింది. 50 కోట్లు కలెక్ట్ చేసింది తమిళ్లో సినిమా. అసలు నిజంగా చాలా మంచి సినిమా. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ అసలు భలే అనిపించింది. ఏమంటారు మామూలుగా అసలు ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగే వచ్చింది నాకైతే. భలే కాన్సెప్ట్. అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను నేను. అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అది బుర్రకు బాగా పదును. అసలు మనము ఆలోచిస్తూనే ఉంటాం సినిమా చూస్తున్నంతసేపు. 2 క్యారెక్టర్లతో సినిమాని భలే నడిపాడు. 2 గంటల పాటు జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ భలే సెట్ అయ్యారు సినిమాకు. సో ఖచ్చితంగా చూడండి. ఈ తెలుగులో డార్క్, తమిళ్లో బ్లాక్ అనే వెతుకోవచ్చు అమెజాన్ ప్రైమ్లో, డార్క్ అన్న వెతుకోవచ్చు. సో తెలుగులో కాబట్టి డార్క్, మన జీవా అండ్ ప్రియా భవానీ శంకర్. నా రేటింగ్ వచ్చి 3 out of 5. ఖచ్చితంగా చూడవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో హ్యాపీగా చూసేయచ్చు. మంచి థ్రిల్లరు, మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ. అదిరిపోయింది అసలు. ఈ బ్లాక్ ఆర్ వాట్ యూ కాల్ డార్క్ ఏదైనా కానీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఏమంటే స్టార్టింగ్లో ఒక పాట ఏదో పెట్టుకున్నారు. అవసరం లేదు కదరా బాబు పాట అనుకున్నాను. సర్లే, అది క్షమించేయచ్చు. తర్వాత ఇంకో చిన్న పాట ఉంది హీరోయిన్ మధ్యన, మౌంటే సాంగ్ లాగా. అది ఓకే. ఇక అంతే. ఇంకా మిగతా అదంతా సినిమా ఎంత గ్రిప్పింగ్గా వెళ్తుందంటే లాస్ట్ వరకు అంత గ్రిప్పింగ్గా వెళ్తుంది. అసలు ఏమంటారు అర్థం చేసుకోవడానికి మనము నానా తంటలు పడాలి. అసలు నిజంగా చాలా బాగా తీశారు. ఇంత టఫ్ స్క్రీన్ ప్లే, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని ఇంత బాగా చూపించారు. అసలు ఈ టైమ్ లైన్స్ అర్థం చేసుకోవడం అనేది భలే ఉంది. సైన్స్ ఫిక్షన్, ప్యూర్లీ సైన్స్ ఫిక్షన్ ఇది. ఓకే, బాయ్.